ఇది పూరిలోని బేడి హనుమాన్ మందిరం. ఇక్కడ భగవాన్ హనుమంతుడు ఈ రోజుకి బంగారు గొలుసులతో బంధించబడి ఉన్నాడని నమ్మకం. కానీ రావణుడి లాంటి అహంకారిని కూడా ఎవరు బంధించలేకపోయారో అలాంటి హనుమంతుణ్ణి ఈ మందిరంలో ఎవరు, ఎందుకు, ఎలా బంధించారు? ఈ మందిర కథ సముద్రుడి భక్తితో ప్రారంభమవుతుంది. ఆ భక్తి క్రమంగా పూరీ నగరానికి ఒక మహా సంకటంగా మారింది. సముద్రదేవుడు తన భక్తిలో అంతగా మునిగిపోయి జగన్నాథుని పాదాలను తాకాలనే తపనతో తన విధ్వంసకల కలలతో పూరీ నగరాన్ని మళ్లీ ధ్వంసం చేసేవాడు. ఈ మహావిధ్వంసాన్ని ఆపేందుకు జగన్నాథుడు హనుమంతుణ్ణి సముద్ర తీరంలో కాపలాగా నియమించాడు. దాంతో సముద్రం శాంతించింది. కానీ అది కొంతకాలమే. ఇక్కడ ఒక విషయం జరిగింది. పూరీ నగరంలో ఎక్కడైనా రామభజన లేదా కీర్తన జరిగితే హనుమంతుడు తన కాపలాను వదిలేసి అక్కడికి పరుగెత్తేవాడు. హనుమంతుడు వెళ్లగానే సముద్రానికి మళ్లీ అవకాశం దొరికి నగరంపై మరోసారి ప్రమాదం వచ్చేది. అప్పుడు జగన్నాథుడు ఎవ్వరూ ఊహించని పని చేశాడు. ఆయనే స్వయంగా సముద్ర తీరానికి వచ్చి హనుమంతుడితో ఇలా అన్నాడు: నీ శక్తి అంత గొప్పది, నిన్ను ఎవ్వరూ ఆపలేరు. అందుకే ఈ రోజు నేను స్వయంగా నిన్ను నీ కర్తవ్యపు బంధనాలలో బంధిస్తున్నాను. భగవాన్ తన భక్తుణ్ణి బంధించిన ఆ స్థలంలోనే తరువాత కాలంలో ఈ బేడి హనుమాన్ మందిరం నిర్మించబడింది. మీరు హనుమాన్ భక్తులైతే జై హనుమాన్ అని కామెంట్ చేయండి.